అందరికీ నమస్కారం. ఏదైతే ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన మూడు పార్టీలు గనక అధికారంలోకి వస్తే వచ్చినటువంటి వెంటనే ఫస్ట్ నెలలోనే జూలై 1 నుంచి ప్రతి నెల కూడా అధికారంలో రాగానే 4,000 రూపాయలు ఇస్తామని చెప్పని, అదేవిధంగా గడిచినటువంటి 3 నెలల కాలంలో నెలకు 1,000 రూపాయలు చొప్పున 3,000 కలిసి ఫస్ట్ నెలలోనే 4 + 3 7,000 రూపాయలు ఇస్తామని ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏదైతే అన్నాడు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే చెప్పినటువంటి విషయాలు ఉన్నాయో అందులో భాగంగా జూలై 1 ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వికలాంగులు కానీ వయోవృద్ధులు కానీ లేకపోతే ఒంటరి మహిళలకు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 7,000 రూపాయల పెన్షన్ ఈ నెల నుంచి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే కొవ్వూరు నియోజకవర్గంలో కొవ్వూరు పట్టణం నుంచి ఈ రోజు ఇక్కడ ప్రారంభించడం కూడా జరుగుతుంది. చంద్రబాబు గారి గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే 35 రూపాయలతోటి ఈ సామాజిక పెన్షన్ అనేటువంటిది మొదలైన పరిస్థితి ఉంది. దాని తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు దాన్ని 70 రూపాయలు చేయడం జరిగింది. 70 రూపాయలు చేసిన పెన్షన్నే రాజశేఖర రెడ్డి గారి టైంలో 200 రూపాయలు చేసి చెప్పి కేవలం వాళ్ళు ఆ రోజునటువంటి 130 రూపాయలు పెంచి దాన్ని 6 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా దాన్ని ప్రచారం చేసుకున్న పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత 200 రూపాయలు ఉన్న పెన్షన్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,000 రూపాయలు చేశారు. 1,000 రూపాయలు చేసిన తర్వాత తిరిగి మళ్ళీ సరిపోవట్లేదని చెప్పారంటే 14-19 కాలంలోనే మళ్ళా ఇంకొక 1,000 రూపాయలు పెంచి 2,000 రూపాయలు పెంచిన ఘనత ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు గారిని అని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు చెప్పిన పెంచుతానని చెప్పని ఎన్నికల ముందు మాటిచ్చి దాన్ని సంవత్సరానికి 250 రూపాయలు చెప్పిన చచ్చాడు 5 సంవత్సరాల కాలంలో 1,000 రూపాయలు పెంచిన పరిస్థితి మనం చూసాం. ఎన్నికల హామీలో కూడా ఆయన 3,500 రూపాయలు ఇస్తాను, అది కూడా సంవత్సరానికి 100 రూపాయలు చెప్పిన పెంచుతానని చెప్పాను. కూడా ప్రజల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి కలిగిందో కూడా మనందరూ కూడా చూసాం. దానిని చంద్రబాబు గారు వయోవృద్ధులు, వితంతువులు లేకపోతే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పిన ఒక తలంపుతోటి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి పక్కన బాగోలేని పరిస్థితి. ఈయన మొత్తం 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో మొత్తం అప్పులు చేసి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భవనాల దగ్గర నుంచి రాష్ట్రానికి సంబంధించిన బాండ్లు కానీ ఏదైతే రాష్ట్ర సంబంధించిన ఆస్తులు కానీ మొత్తం అంతా కూడా తాకట్లు పెట్టి వాళ్ళ రాష్ట్రాన్ని అప్పులు నెట్టిన పరిస్థితి ఉంది. విలాసవంతమైనటువంటి భవనాలు మాత్రం విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ ఈయన నిర్మాణం చేసిన పరిస్థితి కానీ, ఈయన వాడినటువంటి టాయిలెట్ ఖర్చు పెట్టిన ఖర్చు కానీ వాళ్ళు చూసుకున్నట్లయితే లక్షలాది రూపాయలు ఉన్న పరిస్థితిగా మనం చూసాం. ఆయన పేదవాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ కానీ ఇళ్ళు కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి ఇతర సౌకర్య విషయాలను కూడా అరాకూర చేసి ఆయన మాత్రం విలాసమైనటువంటి భవంతులు కట్టుకుని వాళ్ళ ఏ విధంగా లోటస్ పాండ్లు ఏర్పాటు చేసుకున్న 5 సంవత్సరాల కాలం ప్రజలు చూశారు. అన్ని రేట్లు కూడా విపరీతంగా పెంచి ప్రజలంగాక నడ్డి విరిచిన పరిస్థితి. అందులో మొట్టమొదటిసారిగా చంద్రబాబు గారు, పవన్ గారు, మోదీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఏదైతే జూలై 1 నుంచి పెన్షన్ ఏదైతే పెంచుతారన్నారో అది ఈ రోజు నుంచి లాంఛనంగా కూడా ప్రారంభిస్తా ఉన్నామని చెప్పని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇదే కాకుండా అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభిస్తాం. రాబోయేటువంటి రోజుల్లో చంద్రన్న బీమా కానీ పెళ్లి కానుకలు కానీ ఏవైతే మేము పెట్టినటువంటి ఎన్నికల్లో పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏదైతే ఉన్నాయో అది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా అవన్నిట్లు కూడా ఏ విధంగా సమకూర్చుకోవాలనేటువంటిది ఖచ్చితంగా చంద్రబాబు గారు ఆలోచిస్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటిలో కూడా ముందుకు వెళ్తాం. పెన్షన్ అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి బాండ్ బైసర్గా ఉందని చెప్పని కూడా గమనించాలి. ఎందుకంటే సామాజిక పెన్షన్లు ఏ వయోవృద్ధులు కానీ పెన్షన్ కానీ పేదవాళ్ళకి ఆదుకునే విషయంలో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇవాళ కూటమి ఉండే జనసేన కానీ బీజేపీ కానీ ముందుకు వెళ్తాం. ఇచ్చిన హామీలన్నింటిలో కూడా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తాం అని చెప్పని ఈ రోజు ఇచ్చేటువంటి పెన్షన్ ని వయోవృద్ధులందరూ కూడా ఈ రోజు నుంచే మీ ఇంటి దగ్గర నుంచి ఆల్రెడీ తెల్లారుజాము 5 గంటల నుంచి ఆల్రెడీ ప్రారంభించాం. ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఎవరో కూడా మీరు ఎక్కడికి ప్రభుత్వ కార్యాలయం వెళ్ళవసరం లేకుండా మీ ఇంటి దగ్గరికే సంబంధిత ఎవరైతే ఉన్నారో సచివాలయ సిబ్బందితో పాటు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి 3 పార్టీ యొక్క నాయకులు, కార్యకర్తలు స్వయంగా మీ ఇంటికి వచ్చి మీ చేతికి అందిస్తారని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏదైతే పేదవాళ్ళు ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ కూటమి బీజేపీ అర్థం చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు గారి కష్టాన్ని, లోకేష్ బాబు గారి ఆలోచన విధానాన్ని, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి నాయకత్వంలో మనం ముందుకు వెళ్దామని చెప్పని మీ అందరికీ కూడా ఇచ్చిన హామీలో మొట్టమొదటి ఇలా అమలు చేస్తా ఉన్నామని చెప్పని మీరందరూ కూడా అర్థం చేసుకుని ఈ యొక్క పెన్షన్ తీసుకోవాలని చెప్పని మమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.